ఉత్తరాఖండ్‌లో మొన్ననే ముస్లింలు గాని అంటే హిందూయేతరులు ఎవరైనా సరే ఆలయాల దగ్గరన వ్యాపారాలు చేయడానికి వీల్లేదన్నటువంటిది ఒక యాక్ట్ తీసుకొచ్చారు. వెంటనే దాని మీద ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం. అయినా సరే మొండిగానే నిలబడింది ప్రభుత్వం. అట్ ద సేమ్ టైమ్ అసలు హిందూ ప్రాంతమైనటువంటి దాంట్లోకి ముస్లింలు ఎంతమందొచ్చారు? ఎక్కడి నుంచొచ్చారని టోటల్‌గా ఒక నివేదిక అడిగితే 6,844 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయట. 853 మసీదులు, 233 దర్గాలు, 113 మదర్సాలున్నాయట ఇప్పుడు. అవి అక్కడ. మౌల్వీలు బీహార్ నుంచి, షహరన్‌పూర్ నుంచి, ముజఫర్‌నగర్ నుంచి వచ్చారు అక్కడికి. రామా విలేజ్ ఏదైతే పౌరీ ప్రాంతంలో ఉందో అక్కడైతే ఒక ఊరంతా కూడా ముస్లింలుగా ముస్లింలున్నారు అక్కడ. ఇలా వచ్చినటువంటి వాళ్ళే. ఓవరాల్‌గా చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ముస్లింలు అక్కడ చిన్నపాటి పనులు చేసుకుంటూ నిదానంగా అక్కడ మసీదులు కట్టుకున్నారు. ఇతర ప్రార్థనా సంస్థలు కట్టుకున్నారు. అక్కడ పిల్లకి మదర్సాలు నడుపుతున్నారు. ఆ పేరున కొంత ఆస్తులు డొనేట్ అవ్వడం వల్ల ఇన్ని ఆస్తులొచ్చినియి. ఇది టోటల్‌గా ఇన్నేళ్లలో జరిగినటువంటి పరిణామాలన్నటువంటిది నివేదిక తేల్చింది.